హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూజ హేమ ఛానల్. మనమైతే ఈ రోజు కావాలి వెళ్ళబోతున్నాం అనమాట. అంటే సరదాగా అత్త వాళ్ళని పెదనాన్న వాళ్ళు చూసినట్టు ఉంటది అని చెప్పి వెళ్తున్నాం. మార్నింగ్ అయితే నేను అన్నయ్య వాకింగ్ వచ్చేసి బయట టీ తాగేసాం. ఇంకా ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయా. సమ్మర్ వర్సెస్ జర్నీ అంటే ఛాలెంజింగ్ అని చెప్పాలి కదా, సో కొంచెం కంఫర్ట్ గానే ఉండేలాగే చూస్ చేసుకున్నా క్లోతింగ్. ఇంకా ఆటో బుక్ చేసుకొని అయితే బస్ స్టాండ్ కి స్టార్ట్ అయ్యాం. నాకైతే జర్నీస్ ఎలా ఉండాలి అంటే చేతులు ఉప్పుకుంటూ వెళ్ళాలి, అంటే కంఫర్టబుల్ గా వెళ్ళాలి, లగేజ్ ఏం లేకుండా. బట్ లగేజ్ లేకుండా వేరే ఊరు వెళ్ళడం అనేది కొంచెం కష్టమే కదా. అన్నయ్య అయితే బస్ స్టాండ్ వరకు వచ్చి మమ్మల్ని బస్ ఎక్కించాడు. ఈ బస్ లో వెనకాల వాళ్ళు చూసారా ఎంత కామెడీగా చూస్తున్నారు నేను వీడియో తీస్తుంటే. వాళ్ళ ఇల్లు ఏంటంటే కావాలకి కొంచెం ఎంట్రన్స్ లోనే ఉండిద్ది. సో మేమేంటంటే బస్ స్టాండ్ వరకు వెళ్లకుండా ముందే దిగేసాం. యాక్చువల్ గా నేను బస్ డ్రైవర్ కి చెప్పాను ఇలా పెట్రోల్ బంక్ దగ్గర ఆపండి మేము దిగుతామని. ఆయన పాపం కరెక్ట్ గానే ఆపాడు, మాకే అర్థం కాలేదు, రూట్ కన్ఫ్యూజ్ అయిపోయాం. ఇదంతా మన వల్ల కాదని చెప్పి బావ చెప్పిన లొకేషన్ కి మేము ఉన్న లొకేషన్ కి ర్యాపిడో బుక్ చేసా. యాక్చువల్ గా మేము దిగిన లొకేషన్ కరెక్టే, బట్ మేమే కన్ఫ్యూజ్ అయ్యాం కాబట్టి ర్యాపిడోకి 110 రూపీస్ లాస్. అమ్మయ్య, ఇంకా ఎట్టకేళ్ళకు అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా మా అత్త వాటర్ తో స్టార్ట్ చేసి ఈవినింగ్ కాఫీతో ఎండ్ చేసింది, మధ్యలో నాన్ స్టాప్ గ్యాప్ లేకుండా. వెంటనే అయితే వాటర్ ఓకే, తర్వాత బాదం పాలు అనింది. బాదం పాలు వెళ్ళే టైంకి అత్త గారెలు చేస్తూ ఉంది కాబట్టి గారెలు తినండి అని గారెలు ఇచ్చింది. తినే లోపు లంచ్ టైం అయిపోయిందని లంచ్ పెట్టేసింది. లంచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ పాయసం ఇచ్చింది. ఆ పాయసం కూడా ఫినిష్ చేసేసా. అమ్మయ్య, ఇంకా అయిపోయిందిలే ఊపిరి పీల్చుకో మహిష్మతి అని అనుకున్నా. అప్పుడే పెదనాన్న వచ్చేసాడు. ఇంకా పెదనాన్న స్కూటీ మీద అయితే పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాం. కాసేపు పెదమతో కబుర్లు చెప్పేసి టైం స్పెండ్ చేశాం. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయిద్దేమో అని చెప్పి కొంచెం వెంటనే బయలుదేరాం. ఇంకా దారిలో మా పెదనాన్న అవి తింటావా ఇవి తింటావా అని చెప్పి బోల్డ్ అని చాయిస్లు ఇచ్చాడు. ఇప్పుడు ఏమొద్దు పెదనాన్న, పొట్ట ఖాళీగా లేదు అంటే అన్ని పార్సల్ చేపించి మరీ ఇచ్చాడు. మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి అయితే ఆటో తీసుకొని వచ్చాం. డైరెక్ట్ గా ఇంకా బస్ స్టాండ్ కి వెళ్ళిపోవచ్చని. ఆటో వచ్చినా కూడా మా అత్త నన్ను వదలలేదు. అప్పుడు కూడా గారెలు బోండాలు ఇచ్చి తినేసి అప్పుడు బయలుదేరని చెప్పింది. అయితే ఓకే, ఎలా కల నోట్లో కుక్కేసుకోవచ్చు. వేడి వేడి కాఫీ ఇస్తే అవి కూడా మూతి కాల్చుకొని మరి తాగేసి రావాలి. కాఫీ కూడా తాగేసి అప్పుడు ఆటో ఎక్కి బస్ స్టాండ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. పెదనాన్న కూడా మాతో పాటు బస్ స్టాండ్ వరకు వచ్చి మమ్మల్ని బస్ ఎక్కించి అప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఇంకా బస్ ఎక్కకైతే ఉలవపాడు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఆపారు. ఉలవపాడు మ్యాంగోస్ కి బాగా ఫేమస్ కాబట్టి అక్కడ కంటిన్యూస్ గా మ్యాంగో షాప్స్ ఉన్నాయి. ఇంకా అరౌండ్ 8-8:30కి అయితే ఇంటికి వచ్చేసాం. అసలు ఆ కవర్స్ లో ఏమేమి ఉన్నాయో కూడా పెద్ద ఐడియా లేదు. ఇంటికి వచ్చి మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నాం. మా అత్త ఇంకా మా పెదనాన్న పంపించిన పార్సల్స్ అన్ని ఇలా మంచం మీద ఎగ్జిబిషన్ లో పెట్టాం. అన్నయ్య గారెలు బోండాలు తినలేకపోయాడని చెప్పి మా అత్త అక్కడ నుంచి పార్సల్ పంపించింది. ఇంకా బోల్డ్ అని స్నాక్స్ పంపించారు ఇద్దరు. మనకి ఎలాగో హాలిడేసే కాబట్టి ఇంకా ఈటింగ్ స్లీపింగ్ కాబట్టి ఒక 2-3 డేస్ లో ఫినిష్ చేసేద్దాం అన్ని. స్నాక్స్ తో పాటు కొన్ని గర్లీ స్టఫ్ ఉంటాయి కదా, అదే క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అవి కూడా తెచ్చుకున్నాను అనమాట నేను అక్కడ నుంచి. ఈ హెయిర్ ఫ్లక్కర్, హెయిర్ క్లిప్ అండ్ హెయిర్ బ్యాండ్ అయితే పెదనాన్న ఇచ్చాడు. ఈ హెయిర్ పెన్స్ అండ్ స్టిక్కర్స్ ఏమో అత్త దగ్గర తెచ్చుకున్నా. అంటే ఇవన్నీ ఇక్కడ దొరకవని కాదు, కొనుక్కోలేమని కాదు, అది వాళ్ళ ప్రేమ అంతే. వచ్చిన వెంటనే అయితే జర్నీ చేసి వచ్చింది మేము కదా, మాకు వాటర్ ఇవ్వాల్సిన పోయి రివర్స్ లో మా అన్నయ్య నేను వాటర్ అడుగుతున్నాడు, వాటర్ తెచ్చివా అని. మళ్ళీ చూడండి నేను తిడుతున్నా కూడా నాకేం సంబంధం లేదు సార్ అన్నట్టు తింటూ కాలు మీద కాలేసుకున్నారు, పోజులు కొడుతున్నాడు. నేను ఇంతలా మా అన్నయ్య తిడుతుంటే లాస్ట్ లో మా అన్నయ్య రియాక్షన్ చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా. సీ యూ గైస్, టాటా.